హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గ్రహణం అయిపోయింది కదా నిన్న. ఈరోజు మరి కమ్మగా రుచిగా వండుకోవాలి కదా. ఉపవాసం ఉన్న తర్వాత గ్రహణాలు ఇలాంటివన్నీ అయిన తర్వాత మనకి కమ్మగా రుచిగా వండుకోవాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడూ వండుకోవని కాదనుకోండి, కానీ అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సహజం కదా. మీకు కూడా అనిపిస్తుంది అలాగా? ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలియజేయండి. అయితే ఈరోజు ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను. పనులన్నీ అవుతూనే ఉన్నాయి. ఈ పని కూడా అవ్వాలి కదా, మరి తినాలి కదా. కాబట్టి ఏం చేస్తున్నాను చూపించేస్తాను. వచ్చేసేయండి. అసలు ఇలాగ సాంబారు కొత్త ఉడుకుతుంది. సాంబార్లోని ముక్కలు ఉడుకుతున్నాయి. ములక్కడ, టొమాటో, తర్వాత సొరకాయ, క్యారెట్ వేసానండి. నో ఆనియన్. ఇప్పుడు ఇది ఏం చేద్దాము అంటే ఇది ఇందులో పంపేద్దాం. మరి నేను నీళ్ళు పోసి ఇదంతా తోల్చేసి ఇందులో పోసేద్దాం. నేను ఎప్పుడు చెప్తుంటా చూసారా, ఇన్స్టెంట్ సాంబార్ అనమాట. పప్పు ఉడికించకుండా చేసే సాంబార్ అండి ఇది. సూపర్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఎప్పటికీ చేసుకుంటూనే ఉంటారు ఇలాంటి సాంబారు. దీంట్లో కొంచెం నీళ్ళు పోయాలండి. కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. సరే, ఇది అయిన తర్వాత ఇదేంటంటే ఇదిగోండి, ఇది ఆయిల్ వేయించుకోవడానికి, పప్పు వేయించుకోవడానికి ఆయిల్ అనమాట. ఇది వంకాయ కూరకి కావలసిన పోపు అనమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ కలిపి వేయించుకున్న మిశ్రమం పోపు అనమాట. దీంట్లోనే వేయించుకున్నాను. అలాగే ఇదిగోండి వంకాయ, మా అందరికీ ఇష్టమైన వంకాయ కూర చేస్తున్నానండి. వంకాయ కారం పెట్టిన కూర అనమాట. వంకాయ అంటే ఎవరు వద్దంటారు చెప్పండి? అందులోనూ మేము అసలు వద్దాను. వంకాయ రోజు చేస్తున్నా సరే వంకాయే కావాలి మాకు. ఇదనమాట. ఇవన్నీ చూసారా ఎలా ఉందో. సాంబార్లో వేసిన ముక్కలు అక్కడే పెట్టేశాను. సొరకాయ, మునక్కాడ, టమాటో, అలాగే క్యారెట్ వేసి పెడుతున్నాను. ఉల్లిపాయలు మాత్రం వేయను. సాంబార్లో సామాన్యంగా ఉల్లిపాయలు వేయను. పోపు పెట్టినప్పుడు అప్పుడప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తా, అప్పుడప్పుడు వెల్లుల్లిపాయలు వేయను. దీంట్లో కొంచెం నీళ్లు పోయాలి, పోసేస్తా. అయితే ఇవన్నీ ఇట్లానే ఉంటుంది చూడండి. ఇంకో డబ్బా పక్కన పెట్టుకున్నా, ఇప్పుడే కట్ చేసి వేసాను అనమాట ఇందులోని. ఇదిగోండి అయిపోయింది. ఇంకో దీంట్లో పోసేసాను. అయితే సాంబార్ అయితే మంచి వాసన ఇస్తుందండి, గుమాయించేస్తుంది అనమాట. ఇదండి ఈరోజు ఇలా జరుగుతుంది. అన్ని వంటలు ఇట్లా అవుతున్నాయి. ఇంకా పచ్చడి చేయాలి. పచ్చడి ఏం చేస్తాను ఏంటి అనేది చివరిలో చూపిస్తానే. ఇవన్నీ చక్కగా నీట్గా సర్దేసేసుకుని లాస్ట్లో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే ఫాలో కూడా చేసేయండి. ఉంటానే ఫ్రెండ్స్. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ఇదనమాట ఫైనల్గా చేసిన వంటలు ఇవే. సాంబార్, వంకాయ కూర, కారం పెట్టిన కూర, అలాగే పచ్చిమిరపకాయలతో చేసిన చింతకాయ పచ్చడి. సూపర్ అనమాట. చాలా బాగుంది.